హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? ఇది అనదర్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఇది నెక్స్ట్ డే సేమియా ఉప్మా అండ్ నార్మల్ ఉప్మాతో మిక్స్డ్ ఉప్మా చేస్తున్నాను. నాకైతే పెళ్ళయ్యే వరకు నాకు తెలియదు ఇలా మిక్స్డ్ ఉప్మా చేస్తారని. బట్ వరుణ్ వాళ్ళ ఇంట్లో చేస్తారంటే నాకు వరుణ్ చెప్పారు. సో అప్పటి నుంచి నేను చేయడం అలవాటు చేసుకున్నాను. అంటే పెద్ద రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అది ప్లస్ సేమియా ఉప్మా కలిపి చేసేదాన్ని మిక్స్డ్ ఉప్మా అని అంటారు. అండ్ ఇంకా ప్రాసెస్ అంతా యాజ్ యూజువల్ ఉప్మాలానే ఉంటుంది. మరి మీకు కూడా ముందో తెలుసో లేదో కమెంట్ సెక్షన్లో చేయండి. సో రెగ్యులర్గానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఈసారి ఎలా అవుతుందో. ఫస్ట్ ఆయిల్ వేసేసి యాజ్ యూజువల్గా సేమ్ మన ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కమెంట్ సెక్షన్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది ఎంతమంది చేస్తున్నారా ఏంటి అనేది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో కట్ చేసి కొన్ని రోజులు ఆగి పెడుతూ ఉన్నాను. సో దానివల్ల నాకు తెలియటం లేదు ఎంతమంది చూస్తున్నారు ఏంటి అని చెప్పి. అండ్ నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో. అందరు ఇక్కడ వీడియో చూసినా కూడా ఇక్కడ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అది ఇప్పటికైతే ఉప్మా చేసేస్తున్నా. ఒక పక్క పాలు కాచేసి తోడు పెడుతున్నాను. ఇవి పెరుగు అన్నం తిన్నప్పటి నుంచి నేను ఇంట్లోనే తోడు పెట్టడం నేర్చుకున్నా. చాలా బాగా వస్తుంది ఇప్పుడు. ఫస్ట్లో వచ్చేది కాదు తోడు పెట్టడం, బట్ ఇప్పుడు చాలా బాగా పెట్టేస్తున్నాను నేను. సో ఆ రోజు అలాగా. అండ్ ఇది బిఫోర్ క్రిస్మస్ వ్లాగ్స్ అని చెప్పాను. తర్వాత కొన్ని 2-3 వీడియోస్ ఉండే తర్వాత రెగ్యులర్ వ్లాగ్స్లోకి వచ్చేస్తాం మనం. అండ్ ఇక్కడైతే ఒక పక్క ఉప్మా చేసేస్తున్నాను, ఒక పక్క పాలు కూడా కాచేస్తున్నాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ వివికి బౌల్లో వేసేసి తర్వాత వరుణ్ కూడా పెట్టేస్తున్నాను. సో వాళ్ళిద్దరు తినేస్తారు. ఫస్ట్ వివి గారికి తినిపించి ఆ తర్వాత నేను తింటాను. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికి పెట్టేశాను ప్లేట్లో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇవాళ వీకెండ్ అనమాట, సాటర్డే. సో అనుకుంటున్నాము కొంచెం క్రిస్మస్ షాపింగ్ అది చేద్దాం చిన్నగా అని చెప్పి అనుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేసేసాము. ఇంకా వివి అయితే బాత్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి అనుకుంటున్నాం ఏఎంబి మాల్కి వెళ్దాం అని చెప్పి. సో చూద్దాం, అక్కడ మంచి క్రిస్మస్ ట్రీ అవి పెట్టి ఉంటారు, చూపిస్తాను మీకు కూడా. తర్వాత అనుకుంటున్నాం ఇంకా చాలా పనులు ఉన్నాయి, స్టిచ్చింగ్ అవి ఇవి. కొన్ని శారీస్ తీసుకున్న వాటికి స్టిచ్చింగ్ ఇవ్వాలి. సో చూద్దాం ఇవాళ ఎలా గడుస్తుంది. అనేది మాల్కి అయితే రీచ్ అయిపోయాము. సో స్టార్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు మాల్ అయితే. క్రిస్మస్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ కింద షాప్ ఉంటే చిన్నగా ఒక క్రిస్మస్ ట్రీ తీసుకుందాం అని చెప్పి, ఆల్రెడీ పెద్ద ఉంది కదా ఇంట్లో, చాలా క్యూట్ అనిపించి తీసుకున్నాం. ఇదేమో నేనే పట్టుకొని నడుస్తా షాపింగ్ బ్యాగ్ అని చెప్పి అది తీసుకుంది. తర్వాత క్రిస్మస్ ట్రీ కూడా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఏ మాల్కి వెళ్ళినా కూడా చాలా బాగున్నాయి ఆ వైబ్స్. సో ఫస్ట్ లైఫ్ స్టైల్కి వెళ్ళాను, తర్వాత అట్లా కొన్ని షాప్స్ చూశాను, తర్వాత వెస్ట్ సైడ్కి వచ్చాను. కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రయల్ చేశాను, తీసుకున్నాను. యాక్చువల్లీ నా క్రిస్మస్ షాపింగ్ అయితే అయిపోయింది, శారీ తీసేసుకున్నాను. అండ్ వివి గారికి వచ్చి మమ్మీ వాళ్ళు పట్టులంగా పంపించేశారు, దానికి మా ఇద్దరి స్టిచ్చింగ్ ఇచ్చేసాము. వరుణ్ కోసం చూద్దామని వచ్చి, అలాగే వెస్ట్రన్ కూడా కొన్ని తీసుకుందాము అని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు ఉంటే యాజ్ యూజువల్గా టాయ్ షాప్స్కి రావాల్సిందే కదా, దానికి ఏదో తీసిచ్చేసి పైన హ్యామ్లీస్లో ఆల్రెడీ తీసుకున్నాము, ఇక్కడ ఇంకేమైనా చూద్దామని వచ్చాము. సో యాజ్ యూజువల్గా చూసి తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ రిటర్న్. అలాగే వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్.